అభయ ఫౌండేషన్ అంటే చాలా మందికి కూడా ఒక ఫీలింగ్ ఉంది. ఏంటి అంటే ఎవరికైనా ఉపాధి కలిగించే సత్తా అభయకు ఉంది అని. సో అభయలో ఎన్ని రకాల ట్రైనింగ్స్ ఇస్తారు అండ్ మీరు ఏమైనా సపరేట్గా సెలెక్ట్ చేసుకుంటారా వీళ్ళకి మాత్రమే ఇస్తామని? అభయ ఫౌండేషన్లో ఎలక్షన్ కాదు, సెలెక్షన్. ఎలాంటి సెలెక్షన్ అంటే నాకు చాలామంది అడుగుతుంటారు, స్వామి మేము అంటే మేము కూడా ఈ కమ్యూనిటీ నిమ్న జాతి ఫార్వర్డ్ కమ్యూనిటీ అట్లంతా చెప్తూ ఉంటారు. బట్ వీ ఆల్వేస్ నువ్వు మనిషి అయితే చాలయ్యా, అవసరమే మిమ్మల్ని మా దగ్గరికి చేరుస్తుంది. సో ఇఫ్ యు ఆర్ ఇన్ నీడ్ వీ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ విచ్ క్యాస్ట్ యు ఆర్, విచ్ రిలీజియన్ యు ఆర్. మతములన్నీ చేరి మంచినే బోధించు, తెలిసి మెలగవలయు తెలియతోడ, మతులు మంచివైన మతమేది చెడ్డది, వినుము భారతీయ వీరసుతుడా అని చెప్పినట్టుగా we always will. And if you see our application form, we don't mention any column for caste, religion. మీ రిలీజియన్ ఏమి, మీ క్యాస్ట్ ఏమి అని అడగం మా అప్లికేషన్లలో. మీరేమిటి మీరు చూశారు ఇందాక పిల్లలతో మాట్లాడుతున్నాం కదా, మీరు చూడండి కావాలంటే ఆ పిల్లలతో మాట్లాడే అప్పుడు చూడండి, అప్లికేషన్ చూడండి. వీ వోంట్ స్పెసిఫై ఆల్ దీస్ థింగ్స్. మేము మాట్లాడే వాడికి అవసరం ఉందా అని చూస్తాం. అవసరమే మా యొక్క సెలక్షన్కి బేసిస్, ఆధారం. వాళ్ళు ఎన్నిక చేయాలంటే వాడికి అవసరం ఉండాలి. ఎంతమంది అవసరంలో ఉన్న వాళ్ళు వస్తున్నారంటే వీ ఫీల్ వెరీ హ్యాపీ, సంతోషం అవుతుంది. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు ఇలాంటి వాళ్ళకి సేవ చేస్తున్నాం కదా అని ఆనందం అవుతుంది. ఎందుకంటే ఇందాకనే గమనించా నేను, ఆ డ్రైవింగ్ పిల్లలు వచ్చారు. డ్రైవింగ్ పిల్లల్లో ఒక అబ్బాయికి కరోనాలో 2 అక్కలు చచ్చిపోయారట. అంటే వింటే చాలా మనస్సు విచలితమైపోయింది అనమాట. ఒక అబ్బాయికి తల్లి కోల్పోయాడు, ఒక అబ్బాయికి నాన్న కోల్పోయాడు. ఇలా ఒక అమ్మాయికి చిన్న వయసులో పెళ్ళి, వాడు చచ్చిపోయాడు తాగి. ఇలాంటి విషయాలు చూస్తే అవసరములో ఉన్న వాళ్ళు నా సెలక్షన్. అవసరమే అభయ ఫౌండేషన్ వాడి దగ్గరికి చేర్చేటువంటి సాధనం అని మేము నమ్ముతాం.